హలో అందరికీ, ఈరోజు పచ్చి కొబ్బరి కారం చేసుకుందాము. ముందుగా 5 పచ్చిమిరపకాయలు అలాగే కొత్తిమీర వేసుకొని దంచుకోవాలి. ఇక్కడ పచ్చిమిరపకాయలు నేను ఫ్రై చేసుకున్నాను. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అలాగే తగినంత ఉప్పు వేసుకొని బాగా దంచుకున్న తర్వాత కట్ చేసుకొని వేయించుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని బాగా దంచుకోండి. చూడండి, చూపించిన విధంగా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోండి, ఎక్కువ దంచమాకండి. మా కల్లా వర్షం పడుతుందండి, అందుకే ఇలా చేస్తున్నాను. వర్షానికి చాలా బాగుంటుంది, అలాగే అన్నం లేకైనా చపాతీ లేకైనా బాగుంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఇలాంటిది ఇష్టమో కాదో కూడా కమెంట్ చేయండి. చాలా సింపుల్ అండి, తక్కువ టైంలో అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.